పెద్ద పెద్ద ఆఫీసర్లు, బిజినెస్ మ్యాగ్నెట్లు, బాగా తెలివిగల వాళ్ళు, లైఫ్‌లో సక్సెస్ అయ్యామనుకున్న వాళ్ళు, ఎంతో అనుభవం, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కూడా వేలు, లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్నారు కదండీ! ఈ సంవత్సరం అసలు పోగొట్టుకోవద్దు. నేను ఒక్క రూపాయి కూడా సైబర్ క్రైమ్ బారిన పడకూడదు. అంటే ఒక్క చిట్కా చెప్తానండి. చాలా చాలా చిన్న చిట్కా చెప్పేస్తాను అంతే. ఆశ, దురాశ, దురాశ జొక్కానికి చేటన్నాం కదండీ! అది వదిలేయండి చాలంతే. అంటే వారంలో డబ్బులైపోద్ది, 5 వారాల్లో డబ్బులైపోద్ది, కోటి పెడితే 2,00,00,000 వస్తాయి, లక్ష పెడితే 33,00,000 వస్తాయి. ఇవి చెప్తున్నారు కదా మనాళ్ళు. ఇదే చెప్తున్నాను. ఇగో ఇక్కడ న్యూస్ క్లిప్పింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. అది చూశాక అసలు నాకు మైండ్ బ్లాక్ అయిందండి. ఎంత పెద్దవాళ్ళు, ఎంత పరపతి ఉన్నవాళ్ళు, ఎంత పలుకుబడి ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, అందరికీ జ్ఞానం పంచేవాళ్ళు కూడా ఏదో ఒక వీక్ మూమెంట్ అనేది ఉంటుంది. ఆ వీక్ మూమెంట్ అంటే మరేం కాదండి, డబ్బులు వస్తాయి, వేరేవో డబ్బులు వచ్చేస్తాయి. అంటే అర్థమైపోయింది కదా మీకు. మనంది కాని సొమ్ము వచ్చేయాలి, వచ్చి పడిపోవాలంతే. జనరల్గా బయట ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, మహా అయితే రూపాయి ఇంట్రెస్ట్, ₹2 ఇంట్రెస్ట్, బ్యాంకు వడ్డీలు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్, అంటే జెన్యూన్గా తెలివిగా పెట్టుకుంటే అంతే ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ డబ్బలు త్రిబులు 10 రెట్లు ఎలా సాధ్యం అండి? ఎక్కడి నుంచి దోసుకొచ్చి ఇచ్చేస్తాడు వాడైనా కానీ. ఇగో చూడండి, సంక్రాంతి మొదలైంది కదా, సేమ్ కోడి పందాలు, పేకాట, గుండాట రూపంలో సంస్కృతి సంప్రదాయం అంటాం. కానీ మనకున్న పెద్ద బలహీనత ఏంటి అంటే డబ్బు. అవతల వాడి డబ్బు ఈజీగా మనం కొట్టేయాలని. మరి అందరూ అలాగే అనుకుని వెళ్తారు కదా. అక్కడ బాగుపడేది ఎవడో మీకు తెలుసు, ఆ కండక్ట్ చేసేవాడు. మిగిలిన వాళ్ళంతా ఇంకా అంతేనండి, అంతే. సరే, విషయానికి వచ్చేస్తున్నాను. ఇక్కడ చూశారు కదా, జేడి లక్ష్మీనారాయణ గారి వైఫ్, మరి కిందకు వస్తే వివి లక్ష్మీనారాయణ గారిని రాశాడు. ఆంధ్రజ్యోతి ఆర్టికలే నేను చూశాను. మరి సబ్జెక్టు కరెక్షన్ అండి. ₹2,58,00,000 పెట్టుబడి పెట్టించేశారండి. దినేష్ సింగ్ అని చెప్పి ఒక టచ్లోకి వచ్చాడు. అసలు వాడు చెప్పిన మాటలు వింటే నేను ఐఐటి గ్రాడ్యుయేట్నని, స్టాక్ మార్కెట్ మీద లాభాలు సంపాదించడం ఎలా అనేది పుస్తకం రాశానని, త్వరలో రిలీజ్ అవుతోందని, ఇగో నేను పెట్టుబడి పెట్టిస్తున్నానని, మామూలుగా సంపాదించట్లేదని చెప్పాడు. ఆ తర్వాత వాడి తోక ఉంటుంది కదా, ఆవిడ వచ్చింది, ఆవిడ మాట్లాడింది, ఒక గ్రూప్ చూపించింది, అందులో పెట్టుబడులు ఎలా పెడుతున్నారో చూపించింది. అసలు మామూలుగా ఉండదు, హైప్ క్రియేట్ చేసింది. వాడు వీడు 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 మెసేజ్లు పెడుతున్నారు, నేను 1,00,000 పెట్టాను 10 వచ్చింది, నేను 1,00,00,000 పెట్టాను 10 వచ్చింది అని చెప్పి. అవి చూసి ఈవిడ ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టిందండి. పెట్టించారు. ఇంకా మళ్ళీ వెనక ఒక టైంలో డౌట్ వచ్చింది వాళ్ళ ఆవిడికి. లేదు, వెనక్కి తీసేసుకుంటానంటే వెనక్కి తీసుకోవడం కుదరదన్నారు. ఇవి రోజు జరిగేవేనండి, చాలాసార్లు చూశాను నేను. ఇవి అందరికీ తెలుసు. కానీ మళ్ళీ మన దగ్గరికి వచ్చేపాటికి వాడి జెన్యూన్ అని నమ్మేస్తున్నాం. నమ్మకం కంటే ఆశ ఎక్కువ అండి. వెనక్కి తీసుకోవడానికి వీల్లేదంటే మళ్ళీ పెట్టింది. తర్వాత ఏమవుతుందో తెలుసు కదా, ఆ గ్రూప్ క్లోజ్ అయిపోద్ది, ఎవడు కనపడ్డు, ఫోన్లు ఎత్తడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా కానీ ఆ డబ్బు అప్పటికే ట్రాన్స్ఫర్ అయిపోద్ది విదేశాలకి. కామెంట్లో ఒపీనియన్ చెప్పండి.